పిఎస్సిలో శ్రమదానం చేస్తున్నాం సార్. అయితే మా సిరికొండ మందిలో ఆశాలు 42 మంది ఉన్నాం సార్. అందరం ఈరోజు శ్రమదానం చేయాలని చేస్తున్నాం సార్. మాకు ఈ పని చేయడం మంచిదే సార్. కాకపోతే మమ్మల్ని కూడా కొంచెం మా జీవితాలు ఏందో చూడండి సార్. అన్ని సరుకులు పెరుగుతున్నాయి కదా, మా జీతాలు పెంచమంటే ఇంకా ఎవరు కూడా చెప్పట్లేదు సార్. అది మాది సిరికొండ మండలం వాళ్ళము శ్రమదానం చేయడం జరుగుతుంది సార్. అయితే మా విన్నపం ఏంటంటే మేము ఏ పని అయినా చేయగలుగుతాం సార్. కాకపోతే ఈ రోజులలో పెరిగిన ఖర్చులకి అధికారులు చెప్పినట్టుగా మేము మా హాస్పిటల్లో పిచ్చి మొక్కలు బాగా పెరిగినాయి సార్. దాని ప్రకారంగా మేము ఇవన్నీ శుభ్రంగా చేసుకుంటున్నాము. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేము దోమల నివారణ చేయడానికి ఇక్కడంతా క్లీన్గా చేసుకుంటున్నాము. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమంలో ఈరోజు పిఎస్సి నందు అధికారుల ఆదేశాల మేరకు ఆశా వర్కర్లతోటి శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలను శుభ్రం చేయడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు చేపడుతున్నామంటే వైద్య సిబ్బంది ప్రతి ఇంటి తిరిగి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని చెప్తూ ఉంటాము. ఎవరైనా వచ్చి మీదే హాస్పిటల్ శుభ్రంగా లేదు అని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఆదేశాలు అంటే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఎవ్రీ టైం అధికారులు వస్తున్నప్పుడు చెప్తూనే ఉన్నారు పరిసరాలు కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలని. మొన్నటి వరకు వర్షాలు పడి పిచ్చి మొక్కలు పెరగడం కారణం వల్ల ఈ పిచ్చి మొక్కలు తొలగించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.